అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. నేను మీ యాంకర్ రత్నాన్ని. ఈరోజు మన మధ్యలో యూటీవీ వ్యవస్థాపకులు ఆచార్య అహరోన్ గారు ఉన్నారు. ఈ నేటి సమాజంలో చాలా క్రూరంగా అత్యాచారాలని మానభంగాలని జరుగుతున్నాయి కదా, అది ఎందువల్ల, దేని గురించి అనేది మనం ఆచార్య అహరోన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి ఆచార్య. నమస్కారం. ఈ మధ్య మొన్న వారం క్రితం చిత్తూరులో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక అమ్మాయిని 16 years 17 years అమ్మాయిని రేప్ చేశారు. అదేవిధంగా కుకట్పల్లి శివార్లలో కూడా ఆటో ఎక్కితే అమ్మాయిని శివార్లలోకి తీసుకెళ్లి రేప్ చేసి చంపేశారు. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటారు? దాని గురించి నిజమే, ఇది కేవలం కుకట్పల్లి చిత్తూరులోనే కాదు, ప్రపంచం అంతా కూడా జరుగుతుంది. ప్రపంచం అంతా కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. ఈ అత్యాచారాలే కాదు, అరాచకాలు, ఇవన్నీ మానభంగాలు, లేకపోతే ఈ మానవీయ సంఘటనలు సమాజంలో ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే మనిషి తీసుకునే ఆహారం. సరే, బయట అంటే ఎన్నో జరుగుతున్నాయి. ఇంట్లో భార్య భర్తలకు కూడా నెమ్మది లేదు. పోట్లాడుకోవడం. పోనీ వీళ్ళన్నా బాగున్నారంటే అక్కచెల్లెలు బాగున్నారా? ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళు, లేకపోతే ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములు బాగున్నారా అంటే వీళ్ళకి లేదు. వీదంతట్లో ఏంటంటే ఈ తినే ఆహారాన్ని బట్టి వీరిలో తొందరపాటు, తొట్టుపాటు, సమాధానం, ఓర్పు లేకపోవడము, ఏ విషయమైనా ఓర్పు లేకపోవడం, ఓపిక లేకపోవడం, ప్లస్ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు తినే ఆహారం. ఇందులో 3 రకాల ఆహారాలను వేద ఋషులు లేక వేదాంతులు వీటిని డివైడ్ చేశారు. తమో గుణమని, రజోగుణమని, సత్వగుణమని తీశారన్నమాట. ఈ గుణాలంటే గుణాలు మనుషుల్లో ఆ గుణాలు కలుగుతున్నాయంటే ఆహారాన్ని బట్టే వస్తుంటది. ముఖ్యంగా ఏంటంటే మాంసాహారం ఎక్కువ తీసుకోవడం, ఫ్రై కర్రీస్ ఎక్కువ తీసుకోవడం, ఏపుడు కూరలు ఉంటాయి చూసారా, ఆ ఏపుడు కూరలు తీసుకోవడం అంటే మనిషిలో వేడిని కలగజేసే ఆహార పదార్థాలు, మనిషిని ఉద్రేకపరిచేటువంటి ఆహార పదార్థాలు. కాబట్టి మనుషులు తినే ఆహారం కూడా మనుషుల్లో వివిధ రకాల గుణాలను కలగజేస్తాయి. కాబట్టి సత్వగుణం అంటే సాత్వికమైనటువంటి గుణం, సాత్విక ఆహారం, కూరగాయలు, పళ్ళు, శాకాహారాలు, ఇటువంటి అన్ని మనుషులు ఇది కలగజేస్తాయి. కాబట్టి ఇటువంటివి, ఈ తమో గుణం, రజో గుణం, ఇటువంటి అన్ని మనిషిని ప్రేరేపిస్తుంటాయి. అందుకే ఆహారాలు, మాంసం ఎక్కువ తిన్న వ్యక్తిని చూడండి, లేకపోతే మామూలుగా సత్వగుణం కలిగినటువంటి ఆహార పదార్థాలు తిన్న వాళ్ళని చూడండి, వారిలో మనకు తేడా కనపడుతుంది. కోపం ఎక్కువ వస్తుంది, క్రూరత్వం. అందుకే మాంసాహార పదార్థాలు తినే వాళ్ళలో ఓపిక ఎక్కువ ఉండదు. కొంచెం ఆవేశం, అరాచకత్వం కొంచెం ఇదిగా వస్తుంటది. అంటే ఎక్కువ తింటే. అంటే ఈ మాంసాహారాలు కూడా ఎందుకు అలవాటాయంటే పూర్వకాలం ఆ మానవులకు ఈ భూమి నుండి వచ్చే ఆహార పదార్థాలు ఎక్కువ లేవు. కారణం ఏంటంటే నీటి వనరులు లేవు. నీటి వనరులు ఉంటే వరి పండిస్తారు, జొన్నలు పండిస్తారు, సజ్జలు పండిస్తారు, రాగులు పండిస్తారు, కూరగాయలు పండిస్తారు. నీటి వనరులు పూర్వకాలం లేక ఎక్కువగా పండ్లు ఇటువంటి కొన్ని తింటుండేవారు, జంతువులను ఎక్కువగా. ఇప్పుడు మనిషి పూర్వకాలము పని ఎక్కువ అయ్యేది, ఆహారం తక్కువ ఉండేది, తినే ఆహారము తక్కువ ఉండేది. ఈ ఆహారానికి సరైనటువంటి ప్రోటీన్ మనిషికి కావాలా, లేకపోతే బలహీనుడు అవుతాడు, టీబీలు వస్తుంటాయి, ఇంకా రకరకాలైనటువంటి వస్తుంటాయి. పూర్వకాలం క్యాన్సర్లు ఎక్కువ లేకుండే. ఇప్పుడు క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి అంటే మాంసములు ఎక్కువ తింటున్నారు. మాంసం తిన్నది అరిగిందాక ఆగుతలేడు, తింటున్నారు. ఒక ఫంక్షన్ కు పోతే అందులో చికెన్ ఉంటది, చికెన్ ఫ్రై ఉంటది, చికెన్ కర్రీ ఉంటది, మటన్ బిర్యానీ ఉంటది, మటన్ కర్రీ ఉంటది, ఫిష్ ఫ్రై ఉంటది, బెండకాయ, దొండకాయ ఏపుడులే ఉంటాయి. ప్లస్ మళ్ళా ఆ బిర్యానీ ఆహారం అంటే ఏంటనుకుంటారు, అందులో కూడా ఆయిల్ పోసి దాన్ని ఫ్రై చేయడము లేక ఎక్కువ
మసాలాలు కూడా దినుసులు ఇవన్నీ. కాబట్టి మనిషి వేడి వాతావరణం, వేడి ఉండి మనిషి ఆ వేడితోటి ఉద్రేకం ఆవేశాలు ఎక్కువ వస్తుంటాయి. కాబట్టి అందుకే వీటి తదనుగుణంగా మనుషులో ఈనాడు ఓపిక లేదు. పూర్వకాలము ఇప్పుడు వివాహ విషయములు కూడా చూస్తే పూర్వకాలము తండ్రి తల్లి ఆలోచించి మా ఓని వయసు మరి వివాహ వయసు వచ్చింది బాబు నీకు ఒక అమ్మాయిని చూసుకొస్తావు అన్నదాకా అతని గుర్తే లేదు, అతని గుర్తే రాదు. ఇప్పుడు తల్లిదండ్రుల దాకా చూసిన దాకా అవతలేరు, వాళ్ళే చూసుకుంటున్నారు. అంటే దీనికి కారణం ఏంటంటే మనిషి తినే ఆహారం మనుషులు ఆ గుణాన్ని కలగజేస్తుంటది. సాత్వికపరమైన ఆహారాలు తినాలి. కానీ ఇప్పుడు ప్రతిరోజు బిర్యానీ తినది ఉంటలేరు మనుషులు. ప్రతిరోజు నాన్ వెజ్ కావాలా, ఏదో ఒకటి. ఒకరోజు మటన్ తింటే ఒకరోజు చికెన్, ఒకరోజు చికెన్ తింటే ఒకరోజు మటన్. ఎన్ని రకరకాలుగా మనిషిని తొందర పెట్టేవి, మనిషిని ఆవేశపరిచేవి. ఆవేశపరచడం అంటే కొట్లాటకు గాని లేకపోతే కోపానికి గాని రకరకాలుగా ఆవేశపరుస్తూ ఉన్నాయి. కాబట్టి అందుకనే మనిషి తినే ఆహారాన్ని బట్టి ఉన్నాయి. ఒకవేళ మనిషి ఇలాంటి ప్రభావాలకు దూరం కావాలంటే ఇంకొకటి కూడా ఉందమ్మా, ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. మనిషికి ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. మనిషికి ఆధ్యాత్మిక అంటే ఆత్మీయ జ్ఞానం, దైవ జ్ఞానం, భక్తి ఉంటే మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని గాని దుడుకుతనాన్ని గాని ఆవేశాలను గాని అరాచన గాని అవి ఆపేస్తాయి అన్నమాట. అరే దేవుడు చూస్తున్నాడు, మనం ఇలాంటి పనులు చేయకూడదు అనేటువంటిది ఒక దేవుడు కంట్రోల్ చేస్తాడు. దేవుడి పట్ల భయం ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎక్కడున్నా చూస్తుంటాడు, రహస్యంగా నేను చూస్తుంటాడు, అందరిలో చూస్తుంటాడు. నువ్వు ఎక్కడున్న ఆఫీసులో ఉన్న చూస్తుంటాడు, ఇంట్లో ఉన్న చూస్తుంటాడు, నువ్వు ఒంటరిగా ఉన్న చూస్తుంటాడు, అందరిలో ఉన్న చూస్తుంటాడు. మనిషి ఎవరు చూస్తారని తన ఆలోచనలు ఇష్టానుసారంగా ఆలోచిస్తారు. మనిషి చూడకపోవచ్చు, మనిషి చూస్తే మామూలుగానే ఉంటారు, కానీ లోపల చూస్తే ఆలోచనలు ఎవరి ఇంట్లో పడాలి, ఇప్పుడు ఏమైనా చంపి మెడ మీద ఉన్న గొలుసు తీసుకుపోవాలన్నా, లేకపోతే వాని బ్యాగులు ఏమి డబ్బులు ఉన్నాయి తీసుకుపోవాలి, ఇది బయటికి తెలియదు కదా. కానీ ఎవరు చూస్తారు? ఇది దేవుడు చూస్తాడు, మన ఆలోచనలు మన తలంపులన్నీ. కాబట్టి ఆ దైవ భక్తి కూడా ఉండాలి. దైవ భక్తి ఉంటే ఆల్రెడీ వాళ్ళకి భయం ఉంటది. నేను తప్పు ఆలోచించకూడదు. అందుకే కొన్ని 3 రకాల కోతులను పెడతారు చూడండి. చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు చూడవద్దు. ఇట్లా అంటే మనిషికి పూర్వకాలము ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. ఈనాడు భక్తి ఎక్కువైంది కానీ దైవ భయం లేదు. దైవ భయము లేదు. దేవుడు మనం తప్పు చేస్తే నరకంలో పడేస్తాడు అనేది ఆ భయం లేదు. లేక ఈ అరాచకాలు, మరి ముఖ్యంగా ఏంటంటే ఈ ఆహారం తిని బాగా ఏమంటారు మదమెక్కిన అంటారు కదా, మదమెక్కింది అంటారు చూడు. అలాంటిగా మదమెక్కి అలా చేస్తున్నారు చూడు. ఇప్పుడు చిత్తూరులో అన్నారు మీరు 16 years అమ్మాయి అన్నారు, కుక్కటిపల్లిలో అమ్మాయి అన్నారు. ఇటువంటి అమ్మాయిలను ఎందుకు వాళ్ళకి లేరా పిల్లలు? వాళ్ళకి చెల్లెలు లేరా? తల్లులు లేరా? వాళ్ళ కూతుర్లు లేరా? మరి కొన్ని చోట్ల అయితే మరి చిన్న పిల్లలు 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంటే ఇది బాగా వారిలో ఒక మదం అంటే బాగా తిని మదమిక్కి అంటారు కదా. అదే ఎండబెడితే రూమ్ లో వేసి తాళం వేసి పెడితే ఎండబెడితే అప్పుడు మాట మారుతుంది, చూపు మారుతుంది, మనస్తత్వం కూడా మారుతుంది. ఇప్పుడు పొగరెక్కిన చూపులు చూడు, వాని మాటలు చూడు, వాని పోకడు చూడు ఎట్టుంటది. ఒక వారం రోజులు తినకుండా ఏం తినకుండా రూమ్ వేసి పెడితే వాడు ఎట్టుంటాడో చూడండి కదా. అలాగే ఈనాడు ఆహార పదార్థం కాబట్టి ఇది సమాజంలో మరి మార్పు. మరి తినొద్దంటే స్వేచ్ఛ కదండి, ఎంతైనా తినొచ్చు, ఆకలి అయితే తినాలని అంటాడు. మనిషి దైవ భక్తి పెంచుకోవాలా. ఒక్క పొద్దులు ఉంటారు, ఉపవాసాలు ఉంటారు. అలా మనుషులు ఉపవాసాలు ఎందుకు అనుకుంటున్నారు? ఉపవాసం మనుషులు ఉన్నటువంటి ఆ క్రోధాన్ని తగ్గించుకోవడానికి, క్రోధాన్ని పెంచేటువంటి ఉన్మాదాన్ని పెంచేటువంటి కొవ్వు ఉంటదే, ఆ కొవ్వు తగ్గించడానికి. జనరల్ గా యజ్ఞం చేయాలి అంటారు కదా. యజ్ఞం చేయాలంటే ఏదో బయటి కట్టెలలో ఏదో బయటి జంతువుల నెయ్యి తీసుకొచ్చి పోవడం కాదు.
ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు మనిషి కూడా ఒక్క పొద్దు ఉపవాసం ఉంటే ఈయనలో ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది. మనిషిలో ఉన్న కొవ్వు కరుగుతుంది. కొవ్వు కరిగితే గాని మనిషికి అప్పుడు సత్వగుణం వచ్చేస్తుంది, సహనం వస్తుంది, ఓర్పు వస్తుంది. కాబట్టి ఈనాడు ఇలాంటి సంఘటనలు జరగడానికి మనిషి మరి అలాంటి ఆహార పదార్థాలను బట్టి ఏపుడు కూరలు కూడా ఆవేశాన్ని కలగజేస్తాయి. ఎక్కువ ఏపుడే. చిన్నప్పుడు మా అమ్మగారు అయితే ప్రతి కూరలో నీళ్లు పోసి ఉడకబెట్టేది, ఆయిల్ వాడకుండా. ఆయిల్ కొంచెం వేసినా అది ఆముదమో లేకపోతే మంచి పల్లీలు పట్టించుకొచ్చిన నూనెను ఇటువంటివి ఉండే. ఇప్పుడు ఈ నూనెలు ఏం చేస్తారో తెలుసా? ఫిల్టర్ పడుతురమ్మా, ఫిల్టర్ చేస్తున్నారు. ఆ ఫిల్టర్ చేసిన దాంట్లో పోషకాలన్నీ పోతాయి, అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ పోతాయి. చూడండి ఇప్పుడు గానుగలో పట్టిన నూనె అటువంటి చిక్కగా ఉంటుంది. ఇప్పుడు అటువంటిది కొంచెం బయట పట్టడానికి ఏం చేస్తారంటే తుమ్మబంగ కలుపుతారట, అందులో కొన్ని ఆలుగడ్డ పౌడర్ కూడా కలుపుతారట, ఎందుకంటే నూనె లాగా గుజ్జుగా చిక్కగా ఉండడానికి. అందుకే బయట చాలా ఇటువంటి ఆహారాలను కూడా కల్తీలు వస్తున్నాయి, కాబట్టి ముఖ్యంగా ఏంటంటే సమాజంలో ఇలాంటి అరాచకాలు, అత్యాచారాలు, మానభంగాలు మారాలంటే మానవుడు ఆహార నియమము కలిగి ఉండాలా, ఆహార నియమము కలిగి ఉండాలా. స్వేచ్ఛ, డబ్బులు ఇష్టం వచ్చినట్టు సంపాదిస్తున్నాడు, మార్కెట్ పోయి ఇష్టం వచ్చిన ఆహార పదార్థాలు తెచ్చుకుంటున్నాడు, తింటున్నాడు, తనకు తోచింది చేస్తున్నాడు. భయము, భక్తి అనేది లేదు. ఒంటరిగా స్త్రీ కనపడితే చాలు ఒక చెడు ఆలోచన, ఒక చెడు మనస్తత్వం రావడం. అలాగే మరి స్త్రీలు లేరా అంటే స్త్రీలు కూడా ఉన్నారు. మొన్న దాంట్లో చూసాము, 3 అబ్బాయిలను పెళ్లి చేసుకొని వచ్చి మళ్ళీ ఇంకొకరిని లవర్ని ఎంట పెట్టుకుంటూ వచ్చింది. అంటే స్త్రీలు కూడా లేవని కాదు, కానీ ఆహార పదార్థంతో ఈ యొక్క ఉన్మాదపు గుణాలు, మదం, కొవ్వు ఎక్కిందంటారు కదా. అందుకని ఏం చేయాలంటే కొవ్వును కాల్చుకోవాలా, కరిగించుకోవాలంటే యజ్ఞం చేయాలా. యజ్ఞం చేయాలంటే అగ్నిదేవుని దగ్గరికి రావాలా, అగ్నిదేవుడి దగ్గరికి రావాలా. ఆ అగ్నిదేవుడు వేదంలో చెప్పబడిన ప్రవచనం అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుడు ఎవరో తెలుసుకుంటే అప్పుడు మనలో ఉన్న కొవ్వు కాల్చబడుతుంది, కంట్రోల్ అవుతాడు మనిషి. అందులో ఈనాడు ఈ సబ్జెక్టులు ఎన్నెన్నో రకరకాలు వచ్చినాయి. చదువుల్లో కూడా మా స్కూళ్లలో ఎన్నో రకాల సబ్జెక్టులు వచ్చినాయి, కానీ మానవత్వం గురించిన సబ్జెక్టు లేదు. మానవత్వం అనే సబ్జెక్టు కూడా పెట్టాలి. పెట్టి మనుషులమురా మనము కుక్కలము, క్రూరులము, లేకపోతే క్రూర జంతువులము కాదు, మనుషులం మనం. దైవ స్వభావం కలిగి దేవుడు చేత చేయబడిన మానవ స్వభావం కలిగిన మనుషులము. మనుషుల రీతిగా ఉండాలి. కుక్కలు కొందరు అంటారు కదా, ఏమంటారు, ఎవడన్నా అడ్డగోలిగా గైగా మాట్లాడితే కుక్క అంటారు. ఇంకోటి ఏమంటారు, చూడకుండా తనుకుంటే పోతే దున్నపోత అంటారు, ఒరే గాడిద అంటారు. ఎందుకు ఈ మాటలు పెట్టి అంటారంటే ఆ స్వభావాలు కలిగి మనిషి ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఈనాటి సమాజంలో అందరూ కూడా మరి ఎడ్యుకేట్ కావాలా, వీటి గురించి మాట్లాడుకోవాలా. మనిషివా పశువురా అని అంటుంది కదా, అంటే పశువులాగా ప్రవర్తన, వాటికి మనస్సు ఉండదు. జంతువులకు మనసు ఉండదు, ఆత్మ ఉండదు. మనుషులకు ఆత్మ ఉంటది, మనసు ఉంటది, ప్రాణం ఉంటది. జంతువులకు మనసు ఉండదు, ఆత్మ ఉండదు, ప్రాణం ఉంటది. కాబట్టి మనసున్న మనిషిలాగా ప్రవర్తించాలి. అర్థమవుతుందా? కాబట్టి మనం ఇలాంటి అరాచకాలు, ఈ అత్యాచారాలు, ఈ భయంకరమైన మానవీయ సంఘటనలు సమాజంలో జరుగుతున్నాయి అంటే అది మానవులలో మార్పు రావాలి. నేను ఒకటి దీని మీద ఇప్పుడు ప్రభుత్వం వారు, గవర్నమెంట్ చాలా శిక్షలు విధిస్తుంది, కఠినమైన శిక్షలు కూడా అమలు చేస్తున్నారు. అయితే వీళ్ళలో భయం ఉండట్లేదు అసలు. కొంతమందిని అయితే షూట్ చేస్తున్నారు కూడా, ఎన్కౌంటర్ చేస్తారు. అప్పుడు ఎన్కౌంటర్ చేస్తున్నారని భయం కూడా వీళ్ళకి ఉండట్లేదు అసలు. అదే చెప్తున్నా కదా, ఈ శిక్షలు ఎన్ని వచ్చినా అప్పటికి గుర్తుకు రావట్లేదు.
నేను ఇప్పుడు ఈ దొంగతనం చేస్తున్నా, ఒక మనిషిని కొడుతున్నా, చంపుతున్నా, లేకపోతే ఈ మనిషిపై అత్యాచారం చేస్తున్నా, భయంకరమైన క్రూర స్వభావం చేస్తున్నా, తర్వాత నాకు శిక్ష ఉందిరా అనే ఆలోచన వాళ్ళకు రావడం లేదు. ఇదే మదం ఎక్కి బాగా తిని మదం ఎక్కి. ఇంకోటి ఏంటంటే సైకాలజికల్ గా చూస్తే ఇప్పుడు షుగరు పెద్దోళ్ళకు తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు కూడా వస్తుంది అంటారు. అవును, కానీ ఇప్పుడు మామూలుగా వాళ్ళకి కూడా వస్తున్నాయి. అయితే ఈనాడు స్త్రీలు కూడా ఒక విషయం, అది స్త్రీల సమాజం నన్ను అపార్థం చేసుకోవద్దు, కానీ స్త్రీలు కూడా గర్భంలో ఉన్నప్పుడే పిల్లలకు మంచి ఆలోచనలు ఆలోచించాలి. ఇది కూడా కారణం అయి ఉంటుంది. కరెక్ట్ మీరు చెప్పింది. మా ప్రెగ్నెన్సీ అప్పుడు మా నాన్నమ్మలు బామ్మలు చెప్తా ఉండేవారు, ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు దైవ చింతన ఎక్కువ ఉండాలి, దైవ ప్రార్థన ఉండాలి, మంచి ఆలోచన చేయాలి, సహనంతో ఉండాలని అనేవారు. నేను చిన్నగా ఉన్నప్పుడమ్మా అంటే గమనించేది, గర్భిణీ స్త్రీలకు దేవాలయానికి ఎక్కువ తీసుకుపోతుంది, గుడికి ప్రార్థనాలయాలకు మందిరాలకు తీసుకెళ్లి అక్కడ పూజలు ఇవన్నీ, అంటే దేవుడు గుర్తుకొస్తాడు. అప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం అలవర్చుకుంటారు. ఆ కడుపులో పెరిగేవాడికి కూడా ఆధ్యాత్మిక. అందుకే ఇప్పుడు శ్రీమంతం చేసేది కూడా అందుకే, స్త్రీని గౌరవించడానికి. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు సరిగా అన్నం తినకుండా నాకు అది తినాలి ఇది తినాలని కోరుకుందనుకో, వాడు పుట్టినవాడు ఊకే తిండి అంటుంటాడు. ఏంట్రా నీ కడుపా చెరువురా, ఇప్పుడే తింటి మళ్ళీ ఇప్పుడే అన్నామంటారా అని. అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆ తల్లికి సరిగా పెట్టకపోవడం. అందుకే మన భారత సమాజంలో ఏం చేస్తారంటే శ్రీమంతం చేస్తారు గర్భిణీ స్త్రీకి. అన్ని సమాజాలలో కూడా, అంటే బహుశా క్రైస్తవులలో కూడా ప్రతి కృతజ్ఞత ప్రార్థన చేస్తారు, వీళ్ళకే శ్రీమంతం అని చేస్తుంటారు. కారణం ఏంటంటే గర్భిణితో ఉన్న స్త్రీలో ఏ కోరిక ఉంచకూడదు. అందుకని గర్భిణీ స్త్రీ కూడా ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలు, మంచి విషయాలు, భక్తితో కూడిన విషయాలు ఆలోచించాలి. అవి పుట్టే పిల్లలు కూడా భక్తి వస్తుంది. కొందరు ఏం చేస్తారంటే ఎక్కువ ఈ యొక్క మన ఆలోచనలు, సెక్స్ పరమైన ఆలోచనలు, లేకపోతే క్రూరమైనటువంటి ఆలోచనలు ఇటువంటి చేయడం వల్ల వస్తాయి. ఇప్పుడు ఏంటంటే గర్భిణీ స్త్రీ బిడ్డగా ఉంటుంది కదా, తల్లిగారింటికి తీసుకుపోతారు డెలివరీ. తీసుకుపోయినప్పుడు తల్లికి చెప్పుకుంటది, అమ్మ మా అత్త అయితే నాకు చాలా ఆకలి అయ్యేది కానీ మా అత్త అస్సలు పెట్టకపోయేది, ఏమే నీకు అన్నమా అని. ఎందుకని అనేదమ్మా అంటే, అమ్మ పడుకున్న తర్వాత మీ అత్త పడుకున్న తర్వాత రోకల పండుతో కొట్టపోయినవే, ఓ రాయితే అయిపోయినవి తల మీద అని తల్లి చెప్తుంది తట్టుకోలేక. పోతే పీడబోతున్నాను అనేసరికి ఆ స్వభావం కడుపులో ఉన్నోడు కూడా పనిచేస్తే వాడు వానికి ఫీడ్ అవుతుంది. వాడు పుట్టిన తర్వాత పెద్ద అయిన తర్వాత వానికి ఓపుకుండదు. ఏదైనా దానికి పడను తలకాయ మీద రాయెత్తేస్తాడు, లోపల పడుతూ కొడుతాడు. ఇటువంటి అంటే స్త్రీ కూడా మారాల. ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచే జాగ్రత్త ఆహార నియమాలు పాటించాలి. లైంగిక ఆలోచనలు ఎక్కువ ఆలోచించకూడదు. లైంగిక అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు భర్త గురించి లేకపోతే ఇంకో రకరకాలుగా ఆలోచనలు పెట్టుకుంటారు. అటువంటి ఆలోచనలు కూడా ఆలోచించకూడదు. దైవ చింతన ఉండాలా, మానవత్వంతో కూడిన ఆలోచనలు రావాలా. అందుకే ఆధ్యాత్మిక గ్రంథాలు ఎక్కువ చదవాలా. వాటి మీద మనస్సుంటే చక్కని భక్తి. అందుకే నేను ఒకటి చేశాను, చెడ్డామ కడుపులో మంచామ పుట్టింది, మంచామ కడుపున చెడ్డ పుట్టింది. మన యూటీవీ 99 లో చేశాను ఇది. అంటే చెడామ కడుపులో మంచోడు ఎట్ట పుడతాడు, మంచామ కడుపులో చెడు ఎందుకు పుడుతుంది అంటే, ఇద్దరు స్త్రీలు, ఒక చెడు ప్రవర్తన కలిగిన స్త్రీ అట, ఆమె ప్రెగ్నెంట్ అయింది. ఆలోచించి, దేవా నా బతుకు ఎందుకయ్యా, ఈ బతుకు తీసుకోరాదయ్యా, ఎందుకు నేను ఇలాంటి చెడు ప్రవర్తన కలిగి చెడు స్వభావంతో బతుకుతున్నా, నా బతుకు ఎందుకయ్యా, నన్ను తీసుకో భగవంతుడా, ఎందుకు ఈ బతుకు అని ఈ చెడు ఆమె ఆలోచిస్తుందట. ఈ మంచి ఆమె ఆలోచిస్తుంది, ఆమె కరేపాకు కూడా కొత్తిమీర కూడా బయటకు వెళ్ళదట, ప్రక్కనున్న షాప్ కూడా ఆమెకు తెలియదట. అంటే భర్తే వెళ్ళి అన్ని తీసుకొస్తాడు, ఈమె ఇంకా కూర్చుంటది, కిటికాడ కూర్చుకొని భర్త డ్యూటీకి పోని కిటికీ తీసి, అగో దానింటికి కొడుస్తుండు, దీనింటికి కొడుస్తుండు, రాళ్ళు లెక్క పెట్టడం. అంటే ఇద్దరు కన్నారు, ఇద్దరు కూడా కన్నారు. కంటే చెడ్డామ బిడ్డనేమో మార్నింగ్ తడిబట్ట స్నానంతో గుడికి వెళ్తుందట పూజలకు. ఈ మంచామ బిడ్డనేమో గల్లి తిరిగి వస్తుందట. గల్లి అంటే ఈమె మనసంతా గల్లీ తిరిగి వస్తుంది, ఆ గల్లీలో ఉన్నాడు, ఈ గల్లీలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని.
మంచానే కడప దాడతలేదు, కరేపాకు కొత్తిమీర కూడా బయటకు పోవట్లేదు, భర్తే పోయి చేసేస్తుండు. ఆలోచనలు బయట తిరుగుతున్నాయి కాబట్టి ఆలోచనలు కడుపులో ఉన్న బేబీకి వచ్చినాయి అన్నమాట. ఆమెకేంది, ఆమె వైరాగ్యంతో ఉంది, ప్రవర్తన చెడు ఉంది, సరే ఏదో ఒకటి దైవ చింతన ఉంది. కాబట్టి మనసు ముఖ్యం. అందుకే నేను చేసిన మరో నవతరానికి మహిళలే పునాదులు అని, మరో నవతరానికి మహిళలే పునాదులు. ఈ తరం కొత్తగా మారాలంటే మహిళలే దానికి పునాది వేయాలా, మంచి ఆలోచన కలిగి ఉండాలా. అంటే స్త్రీల మీద మా మీద నేరం మోపుతురా సార్ అని కాదు, కానీ సమాజంలో అలాంటి మనస్సు. నేను చిన్నప్పటి నుంచి కూడా అలాంటి కేస్ స్టడీ చేసిన ఒక ఆమెకు 3 కొడుకులు ఉన్నది. పెద్ద కొడుకునంటే బాగా చదివియాలి. నా కొడుకు పుడితే నేనంటే చదువుకోలేక ఈ కూలి పని చేస్తూ ఏం చేస్తున్నాం, కానీ నాకు కొడుకు పుడితే మాత్రం అని గొప్ప చదువు చదివియాలని ఉండేది. కానీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కళ్ళు తాగాలని ఆలోచన ఉండేదట, కళ్ళు తాగాలని. అయితే భర్త ఆ వాతావరణంలో తాగే పరిస్థితి లేదా, తాగకుండా ఉండేసరికి ఆ తాగుడు మీద ఆలోచన. కొడుకు పుట్టాడు, బాగా చదివాడు, మంచి చదువు చదివాడు, కానీ ఎట్లా అలవాటైంది తాగుడు, దాన్ని వదిలిపెడతాడు ఇక. అట్లా అంటే మనస్సు. రెండో కొడుకు పుట్టినప్పుడు నేను వ్యవసాయం బాగా చెయ్యాల, నేను వ్యాపారము బాగా చెయ్యాల, వ్యాపారం చేసి సంపాదించాలి అని ఆ కడుపులో ఉన్నప్పుడు కొడుకున్నప్పుడు ఆలోచించినట. వాడు పుట్టిన తర్వాత వ్యాపారం, చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. పెద్దోడు చదువు బాగా చదివాడు, చదువు మీద ఇంట్రెస్ట్, కానీ కళ్ళు తాగాలని మనసు ఉంది కదా, తాగుపోతాయ్యాడు. అంత చదువు చదివినా తాగుపోతాయ్యాడు. ఈ చిన్నవాడు అన్నాడు, ఇక నా కొడుకు అనుకున్నా, రెండోడు అనుకున్నా, పెద్దోడు అనుకున్నా, వ్యాపారం అనుకున్నా, ఏం కాలేదు. మూడో కొడుకున్నప్పుడు ఆ భగవంతుడు ఏం చేస్తే అదే జరుగుతుంది అని కొడుకుని కంటే ఆ మూడోవాడు భక్తి కలిగినోడు పుట్టాడు. అంటే తల్లులు ఎలాంటి ఆలోచనలతో ఉంటారో అలాగే కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రభావం చూపుతుంది. అంతే. గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు, మంచి చెక్ చేస్తారు, కానీ ఇటువంటి కౌన్సిలింగ్ కూడా ఒకటి పెట్టాలి. కౌన్సిలింగ్ పెట్టాలి. ఈ మతాల మధ్యలో జరిగేటువంటి ఉన్మాదాల గురించి, సమానత్వం గురించి అనేది ఆ గర్భిణీ స్త్రీలకు పెట్టాలి. పెట్టినప్పుడు అందరూ కూడా ఆలోచిస్తారు. కనుక నిజంగా కూడా మరి అలాగున మనము మరి చేసే వారముగా ఉంటే తప్పకుండా సమాజంలో మార్పు వస్తుందమ్మా. అరాచకాలు కానీ, మరి ఇటువంటి అనేక రకాలైనటువంటి అత్యాచారాలు కానీ, రేపులు కానీ, హత్యలు కానీ, ఇటువంటి గొడవలు జరగకుండా ఉంటాయని నేను తెలుసుకున్నటువంటి విషయాలను బట్టి నేను చెప్పగలుగుతున్నా. కాబట్టి నిజంగా సమాజంలో ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మనుషుల ఆహార పదార్థాల్లో ఒకటి, మనస్తత్వం, మానసిక పరిస్థితి సమాజంలో సరి అయినప్పుడు నిజంగా కూడా మరి భగవంతుడు ఈ రకంగా అన్ని రకాలుగా సమాజం సుభిక్షంగా ఉంటది. కనుక నిజంగా మరి అప్పుడే ఇది సమాజం మార్చబడుతుంది. ఇప్పుడు అర్థమైంది కదమ్మా కొన్ని విషయాలు. చాలా థ్యాంక్స్ అండి, మాకు ఎన్నో విషయాలు మంచి విషయాలు తెలియజేశారండి. నమస్కారం. ఈసారి మరొక అంశంతో మరి ఒకసారి కలుద్దాం.